శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 4 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే బహుళ పాడ్యమి మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత విదియ తిథి వచ్చింది. నక్షత్రం పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. ఆదివారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల్లోపు 12 రాశుల వాళ్ళు పని మీద బయటకు వెళ్ళొచ్చు, ప్రయాణాలు చేయొచ్చు. మీ పనులన్నీ కూడా చాలా అద్భుతంగా సులభంగా పూర్తవుతాయి. ధ్వజయోగం బ్రహ్మాండమైన కార్యసిద్ధిని కలిగిస్తుంది. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఇది విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే సాయంకాలం మొత్తం కూడా శ్రీవత్స యోగమే ఉంది కాబట్టి సాయంకాలం మీరు ఏ పనులు చేసుకున్నా మీ పనుల్లో లాభం చేకూరుతుంది. ధనపరంగా ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. 2 యోగాలు బాగున్నాయి, ధ్వజయోగము శ్రీవత్స యోగం. కాబట్టి ముఖ్యమైన పనుల మీద 12 రాసుల వాళ్ళు బయటికి వెళ్ళండి, ముఖ్యమైన ప్రయాణాలు చేయండి, అఖండ ధనలాభం పొందండి, కార్యసిద్ధిని అందిపుచ్చుకోండి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు ధనుస్సు రాశిలో గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి ఎవరైనా ప్రమోషన్ కావాలంటే మీ బాస్ ఇంటికి వెళ్ళి ముఖ్యమైన చర్చలు చేయటానికి బలం ఉంది. అలాగే తండ్రి వైపు బంధువుల ఇళ్లకు వెళ్ళి ముఖ్యమైన పనులు నిర్వహించుకోవటానికి బలం ఉంది. తండ్రితో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి బలం ఉంది. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథునంలో బుధుడింట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు మాత్రం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ధనపరంగా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో డబ్బు ఖర్చు పెట్టండి. అదేవిధంగా పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు 12 రాసుల వాళ్ళు చేసుకోవచ్చు. పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల వరకు ఉంది. ఈ పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం చేసుకోవచ్చు, సీమంతం చేసుకోవచ్చు, కొత్త విద్యలు ఏవైనా నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. దేవతా పూజలు, వ్రతాలు ఇలాంటివి చక్కగా ప్రారంభించడానికి కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి పునర్వసు మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా పునర్వసు మంచిది. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా పునర్వసు నక్షత్రం చాలా మంచిది. కాబట్టి పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల్లోపు ఈ ముఖ్యమైన పనులన్నీ 12 రాసుల వాళ్ళు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 3:15 తర్వాత ఇంకొన్ని పనులు చేసుకోవచ్చు. పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ లాంటి కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి పుష్యమి చాలా మంచి నక్షత్రం. ఆపరేషన్లు విజయవంతం అవుతాయి. అలాగే వైద్య వృత్తులు ప్రారంభించడానికి పుష్యమి మంచిది. ఎవరైనా మెడికల్ హాస్పిటల్స్ స్టార్ట్ చేయటానికి, చిన్న చిన్న క్లినిక్లు స్టార్ట్ చేయడానికి పుష్యమి అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయడానికి కూడా పుష్యమి మంచి నక్షత్రం. కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసుకోవచ్చు. రాజకీయ నాయకులను కలుసుకొని మీ పనులు పూర్తి చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా పుష్యమి నక్షత్రం మంచిది. ఎవరికైనా పెద్ద పని కావాలనుకోండి, పొలిటికల్ లీడర్స్ని కలవాలంటే పుష్యమి ఉంది కాబట్టి మధ్యాహ్నం 3:15 తర్వాత కలవండి. మీ పనులు చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు మధ్యాహ్నం 3:15 తర్వాత 12 రాసుల వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కీర్తి ప్రతిష్టలు వచ్చే యోగం ఎక్కువగా ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు మీకు పెరుగుతాయి. వృత్తిపరంగా కూడా ధన వృద్ధి ఏర్పడుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా సరే ధనపరంగా కలిసి వస్తుంది. సాంఘికంగా మీ మాట చెల్లుతుంది. మీకు గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా లభించే యోగం ఈరోజు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మీ పార్ట్నర్స్తో గొడవలయ్యి విడిపోయే అవకాశం ఉంది. అలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండండి.
భాగస్వామ్య వ్యాపారాలు చేసే వృషభ రాశి వాళ్ళందరూ కూడా మీ పార్ట్నర్స్తో గొడవలు రాకుండా సమయోచితంగా వ్యవహరించండి, జాగ్రత్తగా మాట్లాడుకోండి. కొత్త ఇన్వెస్ట్మెంట్లు పార్ట్నర్షిప్లో ఈరోజు చేయకండి. అలాగే ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణబాధల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వస్తువులు కొనుక్కునే యోగం ఎక్కువగా ఉంది. ఇంటికి అవసరమైనటువంటి సమస్త వస్తు సముదాయాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కుటుంబంలో ఉన్నటువంటి చిక్కులు చికాకులకి చక్కటి పరిష్కార మార్గాలు వెతికి వాటన్నిటినీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కర్కాటక రాశి పురుషులైనా కర్కాటక రాశి స్త్రీలైనా వేరే స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల వల్ల సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఈరోజు ధన వ్యయం కనిపిస్తోంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి ఖర్చు చేయటం కర్కాటక రాశి వాళ్ళకి మంచిది. కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటే కానీ మీ సమయస్ఫూర్తితో తెలివితేటలతో ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ద్రవ్య లాభం కనిపిస్తోంది. ధనపరంగా ప్రయోజనాలు చేకూరుతాయి. మానసికంగా ఉల్లాసము ఉత్సాహము ఉంటుంది. అలాగే సింహరాశి వాళ్ళకి స్త్రీ మనోల్లాసం కూడా కనిపిస్తోంది. సింహరాశి వాళ్ళకి స్త్రీల వల్ల మనసుకు ఉల్లాసము ఆనందము కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మాతృ సౌఖ్యం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా తల్లిగారికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లిగారి వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. తల్లి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లిగారి వల్ల సమస్త సౌఖ్యాలు అందిపుచ్చుకునే యోగం ఈరోజు సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కొన్ని మానసిక ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ఆందోళనలు వచ్చినప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించి వాటిని పక్కన పెట్టండి. ఆందోళనలు తొలగింపజేసుకోండి. అయితే కన్యారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో మాట్లాడుతున్నా మిత్రులతో మాట్లాడుతున్నా గొడవలు రాకుండా కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనప్రాప్తి యోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఈరోజు మధ్య మధ్యలో బంధువుల వల్ల ఇబ్బందులు, మిత్రుల వల్ల ఇబ్బందులు, చిన్న విషయాలకే బంధువులతో మిత్రులతో కలహాలు, ఇలాంటివి తులారాశి వాళ్ళకి ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళు బంధువులతో కానీ మిత్రులతో కానీ చిన్న విషయాల్లో గొడవ పడకుండా చూసి చూడనట్లు వెళ్ళిపోండి. రాబోయే గొడవలు రాకుండా జాగ్రత్త పడండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బంధువులకు సంబంధించిన ఒక వార్త మనసును కలిచివేస్తుంది. అటువంటప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే సామాన్యమైన ధనలాభం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అయినప్పటికీ వాటన్నిటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే ఈరోజు వృధా కాలక్షేపములు ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయటం ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల్లో ప్రమాదాలు కలిగే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మకర రాశి వాళ్ళు ఏ ప్రయాణం చేస్తున్నా సరే ఆ ప్రయాణంలో దెబ్బలు కానీ గాయాలు కానీ ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఇష్టదైవాన్ని స్మరించుకొని జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. అలాగే మకర రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కూడా కనిపిస్తుంది. అంటే ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే విషయంలో కూడా ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు వ్యసనాలకు దూరంగా ఉండండి. మనస్సు అదుపులో పెట్టుకోండి. డబ్బు ఖర్చు తగ్గించుకోండి. అలాగే వ్యాపారంలో మాత్రం కుంభరాశి వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుంభరాశి వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతారు. అటువంటి వాళ్ళని చూసి చూడనట్లు వెళ్ళిపోతూ మీ పనులు మీరు చేసుకోండి. వృత్తిపరంగా
మంచి ప్రయోజనాలు అప్పుడు పొందవచ్చు. అలాగే శత్రువుల వల్ల కొన్ని నష్టాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ బహిర్గత అంతర్గత శత్రువుల విషయంలో కూడా ఈరోజు మీనరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి ఆదివారం, సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహం కలిగి ఈరోజు ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే సూర్యుడికి సంబంధించిన ఓం ఖం ఖహ ఖోల్కాయ స్వాహ అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం ఖం ఖహ ఖోల్కాయ స్వాహ అంటే ఓం ఖం ఖఖోల్కాయ స్వాహ అని వాడుకలో అంటారు. ఈ మంత్రం చదువుకొని వెళ్ళటం ద్వారా సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది, అద్భుతమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది, తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు చేసుకోవచ్చు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు రవిహోర అనుకూలిస్తుంది. అలాగే లాయర్లను, వైద్యులను కలుసుకొని వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చేయాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరా కాలాన్ని బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.